ఏసికి నాట అయితే పడ్డది కానీ కొసలన్నీ ఎండుకపోతున్నాయి. అంత కళ్ళమంటతనమే. ఎవ్వరు చూడు నా మీద ఏడ్చుడే, ఎవ్వరు చూడు నా మీద ఏడ్చుడే. ఇలా ఏడ్చుడు ఈడ్చుకపోను. ఎంత కానమని నేను ఏమని తెరువుకన్నా పోతానా, ఏమని ఆడతాకన్నా వస్తానా? లేతే ఇల్లు ఏందో అత్తే పొలం ఏందో అన్నట్టు నా సందాలు నేను బతానా? నేను ఎంత పంట పండించుకుంటే ఇల్లేకెందుకు? మరి ఎందుకో నా మీద ఇంత కళ్ళమంటతాను నాకైతే అర్థమైతే లేదు. రామా ఇంత కానమని ఏడితే ఇలా ఏడుపుని ఏమన్నాడు రాజా, నేను ఎడెత్తుకపోతాడు. అయ్యా తండ్రి నువ్వే దిక్కు బాధ్యను. జీడి గింజలు అయితే తెచ్చిన నా పంట మీదకి వెళ్ళి జిట్టి తీసేత్తిగా. ఆడిదాని జిట్టే కానీ మొగోని జిట్టే కానీ ఇవ్వని జిట్టే కానీ నా పంట మీదకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోవాలి. ఇది ఇట్ట కాదు, నా పొలం కూడా 3 బజార్లు ఉన్నాయి. ఆడ పోతా ఎవడెవడైతే నేను ఇంత సంపాదిస్తానా అంత పండిస్తానా అంటాడో ఆడ దాటుకుంటూ పోతే దానికే తాకుతుంది. తండ్రి నువ్వే ఇక బాంచన్. ఇగేడు ఊరి మళ్ళీ తాప ఈ మాట నా చెవులో పడాలే. ఇదే జీడిత్తు పెట్టి జాడిస్తే గోడెక్కుకోవాలి. గీసేంద్రం నాగా ఇట్లున్నది. అబ్బాయి ఇట్లా కూడా నన్ను లంగం చేద్దామని చూస్తారా రా? ఏం సీసలో దిక్కుమాలి సీసలు అని తాగా గిదలో పెడతారు. ఇక్కడ 10 ఎకరాలు అంత ఉన్నది కావచ్చు. తాగి సీసలని ఆడ వారేస్తారు. అయ్యో తవ్వకున్నందుకు అవ్వని తలిపిస్తారు గారా. అరే గడ్డ ఈ సీసేంద్ర నా పొలంలో వేసిపోతాను. పారేయకపోతే పిడికిట్లా పట్టుకొని మడికట్లా తిరగమన్నావారా? ఆ గడ్డి ఉంటే తొక్కితే ఒక్కలైతే అంతే చీడేసిన అయితే ఏంది ఇప్పుడు? నీ దాంట్లో అయితేనే ఒక్కలైతే కానీ నా దాంట్లో అయితేనే మొక్కలై మొలుతాదిరా. ఇదేమన్నా పెంట పొంది అనుకుంటారా మరి? అయ్యో నేను పట్టుకుని ఆ బైరన్ సతీష్ బాబు తలుగుతే ఆయన కూడా గిట్టే నీళ్ళక మొట్టుకుంటాడు. ఇది ఏతనమనే గుర్తానో కానీ ఈ సీజన్ నా గడ్లకి ఎట్లా వచ్చిందిరా? నా జనువాడిని అన్నాడన్న మందుకు మరిగినారా? ఏది పలకవు నువ్వు సొక్కం పోసావు కానీ గిసోండి దిక్కుమాల పని ఎందుకు చేసినావు? సీజన్ ఆటలు ఎందుకు వేసినావు అని అంటే కుక్కోళ్ళు ఎత్తాను. లేక శ్రీమంతం అయితే లేపి కోసి పెట్టినట. నువ్వు దోసగాలను పట్టుకొచ్చి తాగుతావు, తింటావు, పండిపోతావు, మళ్ళీ ఏం నిలవనట్టు అని పెడతావు మొక్కం. అరే అట్టిగా బట్టగలిసి మీ దగ్గర నేనేనరా గిడ బిరికిసలు తెచ్చుకొని తాగింది. ఇగేది సంసార సల్ల గురికి తెత్తకాల గురికి నా కళ్ళతో నేను చూసిన కాదురా. నువ్వు అజయ్ దావా చేసుకోగా మళ్ళీ ఎట్లా మాట్లాడతావు రా ఈ గొల్లేం పెట్టే మాటలు? వారి ఇది కనుక మళ్ళీ నాకు రిపీట్ అయింది అనుకో, బత్తడి సీసాలు తెచ్చి మెత్తగా దంచి నీ పొలంలో పోతా. బిలేడు పత్తులు దిగినట్టు దిగాలి నువ్వు నడుతాంటే. తీసుకో నీ సీసా నువ్వు తీసుకో. 160 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు కడుపు నిండి తాగి ఎవరు కొన్ని సీసన్ పట్టుకొచ్చి నాకు అట్లే పెట్టావు. తీసుకోపో బూరు మిఠాయి నమ్మకపో. మొన్న పొలం కోసినప్పుడు బుక్కడే బుక్ తిరిగి నాటే పడే ఏమున్నాయి ఇలా? ఇల్లేం పడే నాటే పడే.
అవ్వ కూర వండే వరకు గీయాలే. ఓ కుక్కర్ కొండ కుక్కర్ కొడుక అంటే నా మాట లెక్క అయితే లేడు. ఇవన్నీ పనులు ఏమని మొగడు ఎత్తాడు అనుకుంటున్నావు? అభి ఓ పోడా, పొద్దుచ్చి గద్దె మీద కూర్చున్నది నువ్వేంద్ర ఇంకా పక్కన ఏమన్నావు? లే బడి పోవా? అమ్మో బడిగా నేత లేవనే లేవా. అభి బడికి టైం అవుతుంది లేమంటే షో మీద పెయిన్ మారతలేదారా? అమ్మో నేత హోంవర్క్ బడికి పోయిననుకో మా మేడం కొడుతుంది. అమ్మ నాకు గర్భసంచి వస్తాను నేను బడికి పోను. నీకు గర్భసంచి ఎందుకుంటుందిరా? నువ్వు బడి ఎగబెట్టేదానికే సగం పెడుతున్నావు కానీ మొహం గడుగు తాను చేపిస్తా. నిజంగా అమ్మ నడి బొత్తలు ఉన్నది కావాలంటే చూడు. చూసుడొద్దు ఏమొద్దు పా, దానికి తాగితే అవే తగ్గుతుంది. బడి తప్పించేదానికి ఎన్ని తంటాలు పడుతున్నావురా? అన్ని అయ్యే బుద్ధులు వచ్చినాయి నీకు కూడా. అంటే దాడికి కూడా గర్భసంచి నొత్తందట్నా. శాతగానప్పుడు అన్ని సంచులు నొత్తున్నాయి అంటాడు. నీ అయ్యకేంది సచ్చేటోడు చావక 10 మందిని పక్కన వేసుకొని వస్తాడు. అమ్మ నేను ఇలా బడికి పోనే నా పాడం అంతా ఇట్లా అవుతాంది. అరే కొడుక, నువ్వు గిట్లనే వేసినావు అనుకో కుడుకని గీకినట్టు గీక్తా. చక్కగా వచ్చి తయారుగా, నా సంగతి తెలుసు కదా నీకు. నువ్వెందుకో బడి దొంగ అవుతున్నావురా కొడుక. బడికి పోతే తెలివత్తదిరా. నువ్వు బడికోలేదా అమ్మ. నీకు మాటలు బాగా వస్తున్నాయి రా రే. మంచిగా అడుగుతున్నా, బడికి పోతావా బర్లగాయ పోతావా? వర్లగాయ పోతా. బర్లగాయ పోతావా? ఎందుకురా? బడికి పోతే మా మేడం నన్ను కొడుతుంది. అదే బర్రగాయ పోతే బర్రె నేను కొట్టచ్చు కదమ్మా. మాటలు బాగా నేర్తున్నావు కానీ చదువు నేర్తే ఏమవుతుందిరా నీకు? ఏందే అని ఏమంటావు? వచ్చినావా? అవి చూడు నీ కొడుకు బడికి ఓనంటే ఓనంటుండు. ఇట్లయితే చదువు రాని మొద్దవుతాడు. ఇగిరని చెప్పే ఇరక్క అంటే మొగని నిడిచిపెట్టన్నారా నీ అసోటిదే. పోరాని గవే నానే మాటలు నేర్పితే బడికి తోలుతావు అనుకుంటే తూలుతావు కదా వాని మీదకే. ధనాలు దంగకుండా దానికునే కమ్మ ఉందన్నాడు ఏక్ నువ్వు. నీకేం చేశాను మీరు ఎన్కేసుకొస్తాను? బుద్ధిమాడ చెప్పినేంలే బతిలాడి చెప్పినేంలే. ఏం చేయమంటావు? వినకపోతే ఇట్లా మిక్సీలేసి తిప్పినాడు తిప్పుతావా నే పోరాని? ఘోరంగా ఉట్టిన గౌరంగా చూసుకోవాలని ఇంత ఘోరంగా చూస్తాను ఏందే? ఇక రోజు పోయినంత మాత్రాన 100కు 150 మార్కులు అవుతాయా? ఇక ఒక్కరోజు పోకపోతే ఏం కాదు తీయరాదు. అంతేనా? అయితే ఉంచుకో. అయ్యో నా కొడుకు బుద్ధి నేర్వాలని ఎద్దోలో వేసుకుంటే సర్దిగట్టు తోలుతుంటే గద్దోలు వచ్చి తనుకోవతాను. ఏం చేస్తావు జైవిని? చలో చెరుతుపో. వాడిని నాకన్నా తాతం చేయకపోతే నేను చీరవల కట్టయినా కాదు. ఏమంటావు బిడ్డ? అయితే డాడీ విన్నావానే? నా కొడుకు వాడు. అయితే నేను నీ కడుపులో పుట్టిన డాడీ. లేదురా, మీ అమ్మ కడుపులో పుట్టినావు. అయితే నేను అమ్మ కొడుకునైతే కానీ నీ కొడుకు ఎట్లయితే డాడీ? మూతికి తుమ్మ బొంగ పూసుకున్నావా? నోరు తెత్తలేవు, మాట్లాడు. అడుగుతాడు కదా. సందు దొరికింది కదా అని సకినాలు పోసినట్టు పోయకే. నాకు దొరికినప్పుడు నేను గాయాల్లో తిన్నట్టు వస్తుందా? ఇంత దండం వేసుకురాపన్నాడు. అరే అవి బడికి పోకుండా కానీ హోంవర్క్ చేసుకో బిడ్డ, మళ్ళీ మీ టీచర్ తిరుగుతుంది. అరే అవి నువ్వు రోజు బడికి పోతాను కదా, నీకు ఇంగ్లీష్ వచ్చారా? మా మేడానికి వచ్చు. మీ మేడానికి వచ్చు కానీ అందుకే జీతం ఇస్తారు. ఏం నేర్పుతుంది మీ మేడం? ఇంటికాడ ఆటలు నేర్పుతాంది. వడ్లు నేర్పుడు కాదురా నేను అనేది. తలకాయించండి అది పక్కకు పెట్టి కానీ గదెందుకు పక్కకు పెట్టినవురా? నువ్వే కొట్టాడు పక్కకి పెట్టమన్నావు. అయ్యో నేను అన్నది గట్ల కాదురా. నీకు ఇంగ్లీష్ రాయచ్చా? తెలుగు రాయచ్చు.
ఓర్ని నీకు అట్లా అర్థమైందా నీ తెలివి తెల్లరగారా ఇంతకు నువ్వు బడికి పోయి ఏం నేర్చుకుంటారు రా చదువు నేర్చుకుంటానా ఈడేదా గిట్ట తయారైండు మరి ఎందుకు నేను తిట్టేది గిందుకే ఇన్నిటోడు ఉంటే నువ్వేమో 20 చెప్పి 60 కొసరెత్తావు నా మాట విన్నావా నిన్న జుట్టకెళ్ళి వెళ్ళింది కదా నీకు మీ బల్లి ఏమేయడం అంటే ఇచ్చావురా మా పెద్ద మేడం వాళ్ళ చిన్న బిడ్డ అంటే ఇష్టం. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. మా డాడీ వండుకున్నాడు, నేను పోయి ఆడుకుంటా. అరే అభి ఎటు పోతా అన్నావురా నేను నీకోసమే వస్తా అన్నా రాక్కనే అద్దంటానా ఏంటో చెప్పు. చెప్దామని వచ్చినా గానీ నువ్వు ఉండేటని ఉండక మా తమ్ముని ఎందుకు ఉండమన్నావురా ఇంటికాడ ఆడు బడికి పోనంటాండు. నేను ఒక్కనుంటే నేనే బడి దొంగలు అయితా, ఇద్దరం ఉంటే ఇద్దరం బడి దొంగలమవుతాం కదా, అందుకే ఉండు అన్న. నువ్వెంత లంగా ఉన్నావురా ఉండు ఈ ముచ్చట మీ అయ్యకి చెప్తా. నువ్వు మునిగేటోడు మునక ఆన్నెందుకు ముంచుతున్నావురా? ఏ బొక్కదన్నా ఈ ముచ్చటి ఇట్ట మా డాడీ చేలో పడ్డాననుకో నీ బొక్కలేసి కుక్కలకెత్తా. ఒత్తి పెడితే దిగుట్ల పడతావు, నీకు ఎందుకురా అంత బలుపు? నువ్వు ఆగ్ర పొట్టడా. ఈ బక్కలని న్యాయం పడబడ్డది, నా కోపం అయితే తొక్కు తొక్కు చంపుతా. ఏడి వీడు ఎటు పోయిండు? నా చేతికి దొరకాలే గాని తొక్కు జాడలేసి ఉక్కుతా. అమ్మయ్యా పోయింది. అరే ఏందిరా ఇవాళ స్కూల్కి ఎందుకు రాలేదు? అవి ఏంది మేడం మీరు కూడా గిట్లా వస్తారు? అయితే నువ్వు కూడా బడెగ్గొట్టినావా? ఎగబెట్టుడు కాదురా నీకోసమే వస్తాన్నా. ఎందుకు మేడం నాతో ఏమన్నా పనా? గట్టి కాడ కనంతలేవు నీతో నేను పనిరా. ఇవాళ బడికి ఎందుకు రాలేదు అడుగుదామని వస్తానా. నేను బడికి రాకపోతే మీకేమైతుంది మేడం? నా ఎంబడి పడతాను. ఏందిరా ఏమంటావు? మాటలు బాగానే వస్తున్నాయి. అట్లా కాదు మేడం, నా సోదింటే మీకు బాధ అనిపిస్తుంది. చెప్పన్నా, మా అమ్మ మా డాడీని కొట్టింది మేడం, ఒక్కడుంటే భయపడతాడని సోబతుకున్నా మేడం. పోయి కాడ గొట్టమంతలేవు, నువ్వు మీ పాపకు సోపతున్నావారా? కట్ట వచ్చినప్పుడు గొట్టం అయితేంది చుట్టం అయితేంది మేడం. అరే అభి నువ్వు ఈడున్నావారా? నేను నీకోసం వీళ్ళంతా చల్లడం వచ్చా. అగో మేడం మీరు గీడున్నారు, ఇలా బయలేదా? ఉన్నది కానీ మీకు ఎట్లున్నది? దెబ్బలు బాగా తాకినాయా? దెబ్బలు నాకేంది తాతాయి? మీ భార్య మిమ్మల్ని కొట్టింది కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నా పిల్లలు నన్ను ఎందుకు కొడితే మేడం? నాదే చేయితే బతుంది. అది ఎవరు చెప్పారు మీకు? ఇంకా వాళ్ళు చెప్తారు, మీ కొడుకే చెప్పిండు. మా అమ్మ మా డాడీని కొడుతుందంటే సోపెత్తుకుందామని పడికి వస్తలేడట. అరే వారి నువ్వే చెప్పినావా? ఆడు బడగ పెట్టడానికి అట్లా చెప్పినట్టున్నాడు మేడం. నా పిల్లలు నాదే చేయిందుకు ఎత్తది. అరే నువ్వు ఇంటికాడ ఇవే సున్ని లెక్క చేస్తావు, నాడు బడికో మేడం తోటి. పడిపోకుండా ఏం చేస్తావు? ఇంటికాడ ఆట ఆడతావా మేడం? ఇక ఇక ఒక్కరోజు ఇచ్చిపెట్టుది, రేపు ఆదివారం కదా, సోమవారంకి వెళ్ళి తోలుతాం. సరే ఇంటికాడ ఉండండి, సున్ని లెక్క చేసుకుంటా. నడు ఇక నీకు చదువు రాదు కానీ వ్యవసాయం నేర్పుతా. కాదురా అవి అట్లా చెప్తారా అందరికి? ఒకవేళ మీ అమ్మ వచ్చినా కొట్టలేదని చెప్పాలి. అంటే మేడం ఏమైనా దాన్ని చెప్పిన డాడీ. నీకు అన్ని నా బుద్ధిలో వచ్చినాయిరా. అయ్య కూర్చిన బిడ్డలాట పరమ బాగవుతురాట. అంతేపాటు వీడు ఉండు, నేను దొయ్యలు నీళ్ళు నిన్నే చూసి మోటార్ పని చేసేస్తా. సరే డాడీ. మరి ఆగమాగం చేయకు మళ్ళీ.
ఆట ఆడుకున్నాం ఇప్పుడు. ఈ బండి సురితే పొలం మూతల పడాలి. అబ్బో చిట్ ఏమో సౌండ్ వస్తుంది. ఈ బర్రె కాదు కదా, ఇంకేదైనా బర్రేనా? ఓహో, అప్పటి నుంచి ఈ బర్రేనా నా సౌండ్ చేసేది? खत्म। ఈ బురద ఎవరు నా మీద వేసేది? ఈ పన్నోడి మీద బురద కొట్టినాడు ఎవర్రా? నిద్రంతా ఖరాబ్ చేసిర్రు. అరే అబ్బిగా, ఈ బురద కొట్టింది నువ్వే గారా? నిజం చెప్పు, లేకుండా పొలం లేసి తొక్కుతా. నేను కాదు, మా డాడీ ఏమంటే అమ్మ గట్టిగా, నువ్వు ఇంతకు తెగించినవారా? అప్పుడు అంటూ ఊకున్నా కానీ ఇప్పుడు ఊకునేది లేదు. అరే అబే, ఇక పైప్ కింద పేగున్నది. ఈ బురద నా మీద ఎందుకు వచ్చావురా? మరి లేకపోతే నీ కొడుకుందో నా మీద బురద కొట్టలేరా? బురద శల్కం. నీ మీద బురద కొట్టమని నా కొడుకుని ఎందుకు తోలుతారా? మరి అడుగు బాబాన్ని. చిన్న పొరగాలు నేను అబద్ధం చెప్తారా? ఇంకోసారి నా జోలికి అత్తివి బురద కాదు బాయిలో నూకుతా. ఊళ్ళో అందరు నా కొడుకు సుండిగాడు అంటే ఏమో అనుకున్నా. డాడీ అయిందేదో అయింది కానీ కడుక్కునేవుదా? అరే, ఈ ఎలుకలు పాడుగాను మొత్తం ఒడ్ల పన్న పొక్కలే చేసుకుంటున్నాయిగా. వీటిని మునకపోసి కమిరి అనుండే మందు పెట్టినా సింధులు వేసుకుంటే సిద్ధరాలు చేస్తాను ఒడ్లకు. ఇట్లయితే దొయ్యలలో నీళ్ళేడు ఉంటాయి, గేట్లు ఎత్తినట్టే పోతాయి. ఇట్లా కాదు, వీటి జాము జారని అంటే ఓ పావును తెచ్చి చేస్తా, బొత్తిలిగా వీటి ఇత్తనం లేకుండా పోతాయి. ఇక పెసరగా వేసిన వల్ల బిర్యానీ తిన్నట్టు అవుతుంది కాబట్టి వాటికి. ఏమారా అశోకు, బాటిల్ పట్టుకొని సాటుకోయేస్తాను, నీకు ఆ గుంపే దొరికిందా? కంపు చేసి రాను. ఏచి కాదన్నా, తోకున్నదాల మేకైతానే నువ్వు గమ్మత్ మాట్లాడతావు. పొలం కాడికి పోతే బండ్ల పెట్రోల్ అయిపోయింది. ఇక బంకు దాకా ఏం పోవాలని ఊళ్ళో వేద్దాను పోతానా? గట్ల చెప్పు మరి. ఆ గుంపులకు పోయి కంపు చేసేస్తానేమో, చెంపల పొన్న 2 అంటిద్దామని చూస్తానా. నువ్వు తలుసుకుంటే అందరినీ మనుషులు పెట్టే పెడతావు, నాకు తెలియదా నీ సంగతి? గదే కానీ ఆ రంజిత్ గన్నల దుకాణాలు అమ్ముతలేరు పెట్రోలు. కోరాయ బాబు దుకాణాలు అమ్ముతారు, ఆడ తెచ్చుకో. ఓరు గట్టయా,
నువ్వు ఈడ తీర్పాట ముచ్చట చేస్తున్నావు కానీ నీ కొడుకాడ ఊళ్ళో చేసే తీట పనులు అన్నీ చేస్తాడు. అరే పని లేని పుట్టినట పల్లాకిలో కూర్చుని పెడితే ఉండబుద్ధి కాక మిండిని చూసుకున్నదట. నీకెక్కడ ఉండబుద్ధి కాక నన్ను నా కొడుకును ముంగటేసుకుంటే తత్తం ఎందుకురా? అరే మీరు కనబడబోయే కలబడతారేంది నీ అక్క ఎప్పుడు పామింగ్ కొట్లాడినా కొట్లాడతారు. అరే మరి చూర్రా నా సందాలు నేనుంటే పంది వచ్చినట్టు వచ్చి పక్కన మాట్లాడుతాడు. తౌడు బతున్నట్టున్నాడు. నాతో చదవడం అవసరం వీనికి. జగడం కాదురా జంగవిల్లి మూతాడా. ఈ జంగలిచ్చుడు తప్ప ఏమొస్తారా నీకు అంగలేనోడా? మొన్న నీ కొడుకు గా మొండేదా మంచాల వండి ఉంటే చెవుల బండలేసి ఒత్తిండట. ఆ బండలు తీస్తా ఉంటే ముసలోడు జల్లపిల్ల కొట్టుకున్నాడట. వాళ్ళకు నీ కొడుకు దొరికేనా మక్కులు సాపు చేసి సుక్కలు లెక్క పెట్టిస్తారు. గది చెప్పుదామని వస్తే నువ్వేం బాగా ఎగురుతానేమరా? అరే మీకేమైనా రోగాలా అని ఎప్పుడు ఇప్పుడు సముద్రం కొట్టినారని కొట్లాడతారు. ఏ నీ పని నువ్వో ఓనా నీ పని నువ్వే. ఏం లే మీకు ఊగే. ఈ అక్క ఎన్నడొక్క మాట వాడనోని వీడు నన్ను మందితో నిచ్చిపోయావటే. మరి ఎవరిని సాలు పడ్డది? దీని తమ్ముందే అయి ఉంటుంది. దీనికి గిన్ని తీట బుద్ధులు ఉంటాయి. ఈమె లేదు ఎటో పోయింది. ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పనులు ఉంటాయి నా పిల్లానికి. నౌకరి చేసే వాళ్ళ కన్నా తీరుతుంది కానీ నా పిల్లానికి అయితే అసలే తీరది. అదే సలిపువ ఊరు అండలే మన్న అండలేదు. ఇది అన్ని ముద్దే కానీ దీనికి మొగడద్దు. అయితే రాని దీనికి సంగతి చెప్తా నీకు. అమ్మ ఉడుకుడుకు సాయి తాగితే పని ఆయన ఉంటుంది. నువ్వు గీడున్నావు ఆనమ్మా. గీ సాటుకుండి ఏం మూట పని చేస్తావు? పేయాన్ని కట్లే కట్టినావు కదా. తలకాయ నెరవాసిందా లేకపోతే సింగరేణిలో బొగ్గెత్త పోతానవా రోజు? ఏ ఊకో నాకే తలకాయ దిమ్మ దిమ్మ అంటుందంటే నువ్వేమో రిమొచ్చినట్టు ఓరుతున్నావు. దౌడల దగ్గరికి వచ్చి పౌడర్ ఊతని అక్క. ఓరదో పెళ్ళ మొగని మీద కాలు చాపినట్టేనా నీ కథ? ఏమో మందలితేనే సెంగలిస్తావు. గంజులలో గాలి నింపెట్టమని చెప్పిందా నీ అవ్వ నీకు? కూర ఏదన్లా కనబడతలేదా? కట్టు కట్టినా కూడా పట్టు పట్టినట్టు అడుగుతున్నావు. లేచిన సంది ఊసిపోయినట్టు అయింది నా తలకాయ. ఎవరికి చెప్పాలి నా బాధ? దేవుడు అంటే లేచి లేవలేక తానం పోసి పోరని ఇప్పుడే బడికి తోలినా. ఇంత షాయి పెట్టుకుని ఇక్కడ కూర్చున్నా. కూరకాడికి పోయినా మరి ఎట్లా? నీకు తలకాయ నొత్తందా నీడకోకుండా నా బొత్త ఎట్లా నిండాలి? తింటే తినని లేకపోతే పంట వండని అన్నట్టేనా? ఓ రోజు కడుపు నొత్తది, ఓ రోజు కాలు నొత్తది, ఓ రోజు తలకాయ నొత్తది. అది బొత్త కాదా కాకలి కాదా? సత్తనర మూడ అంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడట నీయాసంటోడు. నా జీవనమే పోతుందంటే కాముభూతం పట్టట్టు పడ్డావు నా ఇంబడి. సావన్నా సావు. నువ్వు బతికేం బరకతి? ఇంకేం కొసేలాగా ముందే మోసకొచ్చినావు అంటే ఇక బాగానే చేతావు సంసారం. నువ్వు గిట్లనే తలకాయ బట్ట కట్టుకొని కూర్చో. ఆయన నేను వదిన చూసుకొని లగ్గం చేసుకొని తీసుకొస్తా ఇంట్లోకి. ఏంది ఇంకో దాన్ని వేసుకుంటావా? చేసుకో. నీకు గంత కాయసున్నాక నేనెందుకు వద్దంట? నేను ఎన్ని వేసి పెట్టినా నీకు ఏర్పడతలేదు. ఒక్క పూట కండి పెట్టినందుకు మొండి పట్టు పట్టి చెండు ఎగిరినట్టు ఎగురుతున్నావు. చేసుకొచ్చుకో. నువ్వు చేసుకున్నాక దాని సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా. సోకు ఎక్కువైందా పిల్లగా? ఎక్కువైంది చేసుకుంటా పో. మూలు కూడా మునిపటోలే తిండే పటోలే. రోగం వచ్చిందని కుక్కిన పెన్నులు సపడేకుండాలి కానీ కట్ల పిట్టోరినట్టే కొడుతుంది ఎవతన్నా. ఈ సాయి చల్లగా చల్లగా అయిపోయాడు. అరవకట్టం నేనే చేయాలి. నువ్వేమో నడింట్లుండు, నేను సలుపు వేసుకొని తొక్కేసుకొని తింటా. అయ్యో బొమ్మదేవుడు అందరికి కలంపులతో రాస్తే నాకు ఇంకా దేంతోనో రాసిండు రాత.
తినకడ పెట్టు అందులో ఉంటే చెడిపోతుందా? ఇక కట్టం చేసిన వాళ్ళంతా పూటకు 4 కూరలు వండుకొని తింటే పొడిగే ఇక. ఏ ఎక్కువ రకమ్మా, నువ్వు అండకుంటేనే ఎండుతలేను కదా, ఏదో ఒకటి వేసుకొని తింటానా. సప్పుడే కుండు, సప్పుడు చేసిన బట్టి సప్పుడు మీద మోసి కొడతాం మేడం. కొడతావు, అందరినీ కొడతావు. ఎందుకు కొట్టావు? ఒర్రకు అన్నప్పుడు ఒర్రకు, లేకపోతే సంచి చదువుకొని అవ్వగారింటి కనవో. నీ కొడుకే మాట్లా నువ్వేమో ఇట్లా. నీ లేకిడి తినాలి కానీ నువ్వు ఎప్పుడు ఇంతే. నువ్వు వస్తావని నేను చూసుకుంటుంటే కొవ్వొత్తి కాలినట్టు కాలుతున్నావు. ఇంకా డాక్టర్ సద్ దగ్గరకు పోయి ఒక తలకాయ నొప్పి గోళన్ని అడకచ్చుకుంటా. ఉన్నారా ఎవరైనా? ఎవరు? అవు ఏంది మేడం మీరు ఇంటి దాకా వచ్చిరు? మావాడు మళ్ళీ ఏమన్నా సుండి పని చేసిండా? చెప్పురు అని ఈ చింతపండు చేస్తా. అసలు వాడు బడికత్తే కదా మన ఏడానికి. బడికి రాలేదా? మరి మా మౌనికి అప్పుడే బడికి తోలినా అన్నది, రాకెట్ పోతాడు. వాడు బడికత్తే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తా? అయినా మీరే వాడిని లాగం చేసుకుంటూ ఆగం చేస్తారు. బడంటే కథం సుడి తిరుగుతాండు. గిట్లయితే ఎట్లా? ఎట్లా అంటే దుడ్డ గడ్డి అయితే భార్యను బదనం చేసినట్టు వాడు బడిగా పెడితే నేనేం చేస్తా మేడం నన్ను అంటారు. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుమంటారు? బర్రె భయం ఉంటేనే దుడ్డే దూలం కాడు ఉంటుంది. సోమవారం తోలుతా మంగళవారం తోలుతా అంటారు. ఇప్పుడు వాడు బడి ముఖమే చూస్తలేడు. పోతాడు కావచ్చు అనుకున్నా మేడం, ఈ కథలు పడతానా నాకేమెరక. తప్పించుక తిరిగితే చిప్ప చేతిలో పెడతా, ఇంకేం చేస్తా. మీరు ఏమైనా వేసుకోండి కానీ ఇంకా 2 రోజులల్లా పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. గిట్ల తప్పితే పరీక్షలు ఏం రాస్తాడు వాడు? వాని తొండలు దొరగొట్టైనా బల్లె వండ పెడతా మేడం. మీరు ఓరు మేడం, పొరగా లాగమవుతారు కావచ్చు. సరే. నేను పోయేమో పొలం కాడ పడితే వీడు ఈ కథలు పడతాడు. నువ్వు దొరుకుకోడుక ఈ చింతపండు చేతి గల. అరే ఏది కొట్టాలరా? అరే ఇది కొట్టరా. అరే దేన్ని కొట్టాలరా? ఇది కొట్టరా. ఈ పోరాన్లు బడికోలేదా గీడాట ఆడతాళ్ళు? ఈ అభిగాడు ఎప్పుడు ఇంతే. మొన్నటిదాకా మా తమ్ముని ఎడగొట్టిండు, ఇప్పుడు ఇంకో పోరాడితో ఆడుతుండు. ఆగిన సంగతి చెప్తా. అరే ఏది కొట్టాలరా? దీన్ని కొట్టరా. అబ్బా చి తాకలే. అరే గీడేం చేస్తాలురా? అరే ఇక వాటర్ బాటిల్ అక్కకిరా. గీ వాటర్ బాటిల్ నాకెందుకురా? ఒకసారి కళ్ళు ఆడుకొని చూడు, మేము ఏం చేస్తాను కనిపిస్తాయి. అరే గిట్లా ఆడుకునే బదులు బడికోయి చదువుకుంటే ఏమైద్దిరా? నువ్వు ఇలా తిరిగే బదులు ఏమన్నా పని చేసుకుంటే ఏమైంది? నువ్వు మారవురా అబ్బి. ఇక అయినా నిన్ను మీ అయ్యి ఎట్లా భరిస్తుండో ఏమో. నేను ₹6 ₹2 పోగేసుకుంటే నేను నిన్ను చదివిపిస్తా అంటే నువ్వు గీ కథలు పడతాను తాతయ్య. నువ్వు దొరుకు సరుపు పెట్టి మురికి బండకేసి రాకుతే ఇక ఉంటుంది తాత నీకు ఇక దొరుకు. ఏడెటువా ఈడు ఇప్పుడే ఇంటిలే నా మాట, ఇక పెద్ద పెరిగినాకేం వింటాడు? ఇంటి ముంగట తింటాడు, ఇంటికి ఏరుకుతాడు. ఈయనకి ఏమి ఏర్పడతలేదు, ఈయన అవ్వకేం ఏర్పడతలేదు. నేను రామ అరిగోస పడతాను నేను. ఏడవా మరి ఈడ కంటికి కనబడతలేడు పోరడు. చూచియా మా అభిగాడు కనిపించినానే. ఎసుంటి కొడుకుని కన్నా శనబాపు నువ్వు ఆడు మొత్తం దేశ దిమ్మరు తయారైండు. నేను ఎసుంటి కొడుకుని కన్నాను నాకు మా ఎరికే కానీ ఏడున్నాడో చెప్పు గవాని నద్దు. ఆ చెట్ల కింద గోళీలాట ఆడుతాండు కావచ్చు పో. చదువుకోర కొడుక అని తోలితే చెట్ల కింద గోళీలాట ఆడుతానవా? ఇక నేను వచ్చి నీతో ఆడతా కొడుక. అత్త నాకు అరే దేన్ని కొట్టాలరా? యోగి కొట్టా.
అబ్బా చిత్తాగలే. బోసిడికే నేను అరవ కట్టం చేసి రూపాయి జమ చేసి నిన్ను బడికి తోలుతానా? ఇదారా నువ్వు చేసేది? ఇదేనా బడి? ఇదేనా నీ చదువు? అట్లా కాదు బాపు. అట్లా లేదు ఎట్లా లేదు, ఊళ్ళో మొత్తం నా ఇజ్జతంతా తీస్తావు. ఇక ఇది ఆడినావు, రేపు పేకాట ఆడతావు. అది కాదు బాపు, ఇద్దరు సైజు మా మేడము చెట్లకి వెళ్ళి ఆక్సిజన్ వస్తుంది అన్నది. అది నిజమోగా తెలుసుకోవడానికి వచ్చినాం గెంతే. అబ్బో, ఈ మొగోనికి మేడం కంటే ఎక్కువ తెలుసుగా. నీ మేడం అవద్దని చెప్తాదిరా? మా మేడము అబద్ధాలు చెప్తుంది బాపు. మొన్న ఒకసారి పాలతో షాయ్ అవుతుంది అన్నది. నిజమే గారా మరి? మళ్ళీ తర్వాత రోజు పాలతోటి పెరుగు అవుతుంది అన్నది. ఇక నిన్న ఈయనతోటేమో పాలకి వెళ్ళి నెయ్యి వస్తుంది అన్నది. అరే అన్నదాని లేదురా అన్నదిరా. ఒక్కదాంతో 3 ఎట్లయితే బాపు, అవద్దామా కదా నువ్వే చెప్పు. నీ మెదడు మోకాళ్ళలో ఉన్నదారా? అవన్నీ పాలతోనే కాదురా తయారయ్యేది. చదువు రాదు, మన్ను రాదు. చదివేమో కానీ మన్నచ్చు బాపు, మన్నచ్చు బాపు. అసలు నేను నిన్ను చదివిపించుడు తప్పురా, పైసలన్నీ దండుగా. నాకు కూడా అది అనిపిస్తుంది బాపు. ఓహో, నీకు కూడా అట్నే అనిపిస్తుందా? అవును బాపు, నేను కష్టపడి పరీక్షలు రాస్తా అంటే వాళ్ళేమో అట్టి ఉండి జీతాలు తీసుకోబట్టి. అవే పైసలు మాకిస్తే మంచి ఇంటికాడని చదువుకుంటాంగా. అట్లనా? నీకు చదువు ఎందుకు బిడ్డ? మీ బడికి వచ్చి మీ టీచర్లకు జీతాలు ఇచ్చుడు బంద్ చేయరి, రేపటి సంది నా కొడుకు నాకు ఇంట్లో చదువు చెప్తాడని చెప్పేస్తా. సరేనా? జీతం నేనే ఇంట్లోకి వెళ్ళి ఇత్తాగు బరిగెక్కన ఉండే నీ కారా. ఆగురా, ఆగు ఆగు. ఏంద్రా ఏమైంది? చదువుకోరా కొడుక అని తోలితే గోళీలాట ఆడతాను. ఆవు ఇక దాటు, గలవ దాటు, పలుగా చీరి 10 వక్కలు చేస్తా కొడుక నిన్ను. ఏంది అలా ఏం పుట్టింది నీకు? అప్పుడేమో నన్ను విక్క తిన్నావు, ఇప్పుడేమో పోరని వరుసక తింటానా? నా కడుపు అంతా కలిపెడతాందని తింటానా మిమ్మల్ని. నువ్వా వెనకేసుకరాకు, అన్నకల్లా గుద్దుతా నేను. అరే ముచ్చటేందో చెప్పమంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమైందని బడికి పోయినా తీసుకొచ్చినావు? ఇక నువ్వు తోలితే నీ కొడుకు బల్లెకు పోయి బుక్ మీద బుక్ పెట్టి పెన్ను మీద పెన్ను పెట్టి రాస్తే బుక్కులన్నీ కొడతానే, నా పెన్నుల సిరాంత కొడుతుంది. బడే కొట్టి ఆడ దోస్తుగాలతోటి గోళీలాట ఆడతాడు. ఏమైంది రాబి? పొద్దుగాల బడికి పోతేగా మళ్ళీ ఎందుకు తప్పించినావు? తలకాయ కింది కేసుడు కాదు కొడుక, నీ చదువు బంద్ చేయించేవనికన్నా పాలేరాని ఉంచుతా, లేకపోతే 4 గొర్రె అనుకుంటా. వాడు పాలేరు పని ఎందుకు చేస్తాడు? నువ్వు చేయి, నువ్వు గొర్రెగాయి. నిన్నుదంతా వీరు రేవు కత్తడే. అవ్వ కొడుకులు కలిసి నన్ను ఆగని చెప్తారు. లే పోయాడు చదువుకపో. అరే పారా అభి, కుక్క కరిచినట్టే. కొడుక నువ్వు ఇంకొకసారి గలమ దాటివి ముంతపోగ పెట్టి కంతలని రాలగొడతా. బాపు ఇక నీ సంగతి చెప్తావు. ఒరే పొద్దుగాల నన్ను కూడా తిట్టిండ్రా. రామ్మా పోదాం. ఖతం. ఖతం.
బాంబులు ఎవలేసిర్రా? మేమే. ఎందుకురా? నువ్వు నన్ను బయటికి వెళ్ళని అన్నావు కదా, నేనే నిన్ను బయటికి వెళ్ళని లేకుండా చేసిన. పారా అవి ఎంత చేసినా ఓడవదు నా పని. చీకటితో లేచి చిట చేసినా ఎండొచ్చేదాకా అంటాడు నా మొగుడు. ఇంత పని అన్నా అవసరం కాదు. ఇంకా వాడిని లేపి తయారు చేసి బడికి దోలాలి. ఎప్పుడు లేస్తారో ఏమో. అభి లేవరాదురా. లే చెప్పండి, లే బడికి పోవా. ఏంద్రా అభి, రోజు అక్కలు ముక్కలు తిరిగేటోని ఇవాళ సక్కల ముక్కలు పెట్టుకొని కూర్చున్నావు, ఏంది కథ? అమ్మ నా పానం తిట్టిన అవుతుంది, మొత్తం కుసురు కుసురున్నది. అరే నువ్వు కుసురు అనకరా, నాకు పిస అవుతుంది పానం. మళ్ళీ బడి తప్పించడానికి ఇవన్నీ కథలు పడుతున్నావు అని నాకు అర్థమైంది. కానీ గవన్నీ నడవై నడు, తానం చేద్దుపా. ఎంతో చదివిపోతావు అని మేం గంతులు ఎత్తంటే నువ్వేందిరా మా కంతలు నడుతున్నావు. లే పోదు బడికి. అరే పెయ్యి కాలుతుంది కదరా, అంటే నిజంగానే నీకు జ్వరం వచ్చింది? నిజంగానే వచ్చిందమ్మా. నేను నీతో ఎందుకు అవద్దాం ఆడతా, చూసినావుగా పేసురు అంటుంది. మొన్నోసారి గిట్లనే చేసి బడిగే పెట్టినావు, మళ్ళీ గట్లనే చేస్తున్నావు అనుకున్నా. కానీ నిజంగానే వచ్చింది జ్వరం. పోకుండా అయితే బడికి పండుకో. ఏదమ్మా ఇవాళ జ్వరం వచ్చినా కానీ బడికి పోవాలి. ఇదేంద్రో, పొమ్మన్నప్పుడేమో తుమ్మ బంకోలు అతుకుతావు, ఇప్పుడు ఉండమంటే పోతాను మొండి పట్టు పడుతున్నావు. లేదమ్మా ఇవాళ ఎగ్జామ్ ఉన్నది, ఖచ్చితంగా రాయాలి, అందుకే పోతా అంటాను. ముండి పట్టు పట్టకపోతే మా మేడం నాకు గుండు కొడుతుందమ్మా. ఎగ్జామ్ ఉన్నదా, బుక్కిడంత తిని రాసిరాపో. తిరగకురా అంటే విన్నావు అన్నమాట. జాడ లేకుండా పోయి వాడాలని తిరగొత్తావు. ఇప్పుడు చూడు, తానం చెప్పితే జ్వరం ఎక్కువవుతుంది. కాళ్ళు రెక్కలు ముఖం కడిగి బల్లె దించొత్తపా. ఇక మళ్ళీ తలుపులు పెట్టేటోపోయింది. ఎటు పోయినావమ్మా? మొత్తం వాళ్ళని నీ అయితేనే కదా గుత్తబట్టామా? మెత్తగా తిరిగిరాను. ఓ నువ్వు కొనిచ్చిన ఉంగరమైన పోయిందని బొంగురమలో తిరగొస్తున్న ఆడలన్నీ. పనేం ఉండదా? ఓ నువ్వు కానుకున్నావు అందంగాల్లోని గంధం పూసుకుంటూ తిరుగుతాను నీ ఎంబడే. అబ్బో, ఇంట్లో చూస్తే సింగారం లేదు కానీ యువతలకాచి బంగారం కావాలన్నదట గదవుతా నీ అసంటిది. నువ్వు అట్టేప్పుడే నన్ను మట్టి విసిగినట్టు మాట్లాడతావు. ఇక నీకు బంగారం ఉంగరం కొనిస్తే కొంగు కుమ్ముడు వేసుకొని తిరుగుతావు కావచ్చు పిల్ల. అబ్బో నువ్వు కట్టిన 12 అంతరాల బంగ్లా అని గంపలేసుకొని పోతారా ఈ కొంపను? నువ్వు నాతో కొలు పెడతామని చూస్తున్నావు కానీ నీ బల్పే వస్తా తలుపులు పెట్టి మరి. అట్లనా? దా పెట్టి కొట్టు మరి, ఎప్పటి కొడతావు కొట్టు. వస్తా అందువల్ల దానా సొప్ప బెండు ఉన్నట్టున్నావు. నీ అక్క సపరి చిడిచి పెడతా మరి ఏమనుకుంటున్నావు? నేను అందుకొని నిన్ను చంపకనే గిట్ల తయారైతానవే. ఎందుకు చంపుతావు నువ్వు? అల్క ఉన్నానని పల్క మీద గీకినట్టు గీక్తే అంచులు రాలగొట్టి మంచాల వండ పెడతా. ఏయ్ గీ ఎడ్డి మాటలు మాట్లాడితే నడ్డీలు కొడతా మరా. ఏంది నువ్వు వండబెట్టేది? గుండీలు పోయరాకుండా మొండేదులు ఉంటాయేమో నీ దగ్గర? ఎటు పోయినవన్నందుకేమో బాగానే నిలుగుతానవేందే? నేనేడికి పోయినా పోరాడంతా కుసురు ఉంటే బల్లె తోలొస్తున్నా. జ్వరం వచ్చింది దానికి. నీ లెక్క పట్టింపు లేనట్టుంటే గట్టి పడ్డట్టే సంసారం. మరి జ్వరం వచ్చిన బడికి ఎందుకు తోలినవే? ఇక ఒక్కరోజు ఇంటికాడ నుంచి అయిపోవు కదా. నేను ఉన్మని మా అన్న వాడే పరీక్షలు ఉన్నాయని పోతా అన్నాడు. ఓ జ్వరం గోలేసి బల్లె దించొచ్చిన.
ఇక ఈయన మంచిగా ఉన్నప్పుడు చదివిపోసి జ్వరం వచ్చినప్పుడు చదువుతాడు ఇక డబ్బు వేసేదా. మొన్నటిదాకా మంచిగా ఉండి పరీక్షల రోజు జ్వరం వచ్చిందేంద్రా నీకు? నాకేం తెలుసు మేడం, దాని గిట్ట నేను రమ్మన్నా అదే వచ్చింది. మేడం ఉన్నారా? ఉన్నాం. ఏమైంది మేడం? మా వాడిని ఇంటికి తీసుకొచ్చారు, మళ్ళీ ఏమైనా సుండి పని చేసిండా? కదే పనా? ఏమైనా సుండి పని చేస్తే తన్నా అవన్నీ. మరి ఇంటికి తీసుకొచ్చిరేంది మేడం, పరీక్షలేమో కదా? పరీక్షలు ఉన్నాయి కానీ మనకి జ్వరం వచ్చింది మేడం. ఇందాకే 2 సార్లు వాంతులు కూడా చేసుకున్నాడు. అయ్యో, వామిటింగ్ చేసుకున్నావా బిడ్డ? చేసుకున్నాడని చెప్తాంది కదా, చెవులు చెదరబట్టినా మళ్ళీ మళ్ళీ అడుగుతావు. నువ్వు వాగులు ఎగిడోడా ఊకరితో. నేను ఇవాళ ఇంటికనే ఉండమన్నా మేడం, వీడే పరీక్షలు ఉన్నాయని వచ్చిండు. ఆ పరీక్షను మళ్ళీ పెడతా కానీ ముందైతే అవన్నీ హాస్పిటల్ తీసుకోవండి. బాగా వచ్చింది జ్వరం. ఇక నేను పోతా, రెస్ట్ తీసుకోరా. ఇంటికాడ వండురానంటే ఒంటికాల మీద తిరుగుతా అని పోతివి, గీ కథ ఎత్తివి. నా మాట వింటావా? నా మాట అంటే నీకు ఏరుగా నోటుతాను సమానం. పానం మంచి లేదంటే బాణం దుంకినట్టు దుంకుతున్నావు వన్ మీద. సందు దొరికి నేను మందు దొరుకుతున్నావు వన్ మీద. అవ్వో కొడుకున్నానే సరికి తడకచ్చినట్టే వేస్తావు. ఎన్నిసార్లు చెప్పినా వానికి తిరగద్దురా, రోజులు మంచిగా లేవురా అంటే పోజులు కొట్టుకుంటే తిరిగిండు. అయిందా? ఎల్లెరకల పడ్డా? పోరానికి ఏమేరక తీయరాదు. బుద్ధి వచ్చినాడు అద్దన పని చేస్తాడా? ఏమో ఒకటే చదువు చదవడుతుంది అన్న కనికరమే లేదు దున్నపోతానికి. కాదా మరి దుడ్డ పిల్ల మంచిగా లేకపోతే తల్లి మేర తలవి తెంపుకున్నదట. వానికి జ్వరం అయితే నువ్వు గరం అవుతానమేదే. నేను అరుచుకుంటే వాడు మెరుచుకుంటా తిరుగుతాడా? ఇక నన్నే కనికరం లేదు అని అంటానవా? ఓ కొద్దా నీకున్న ప్రేమ గంజులు నిండి గుంజలు నడుతున్నాయి కాదు. దవాఖానకు తీసుకోపా, మళ్ళీ జ్వరం ఎక్కువైతే మనతో నేనైతుంది. మరి నిలబడి చూస్తాను ఇంకీనే లేరా నీకు ఆల్తాంది. డాక్టర్కు కళ్ళు కనబడి కావచ్చే, లైట్ వేసి చూస్తాను. వేరే కాడికి పోదామా? కళ్ళు కనిపించడం కాదు, జ్వరమేనా, జ్వరంతో ఇంకేమన్నా వచ్చిందా అని చూస్తున్నా. ఏం లేదు సారు, అట్టి జ్వరమే వచ్చింది. ఆయనకంటే ఎక్కువ తెలుసా నీకు? పోయి ఆ లైట్ తీసుకొని నువ్వే కళ్ళల్లో వేసి చూడిపో. పొట్ట జీలు తెచ్చరా ముక్క రాదు నీ. నువ్వు ఆయనకే చెప్తావా? లేకిడోడా మరేసి గుద్దితే ఒర్రొర్రి చావాలి. 4 ఉన్నది కదా అని నా జోలికి వస్తే నెత్తి వలగొట్టి పత్తి పెడతా. ఏం కాదమ్మా, ఎండలా బాగా తిరిగిందా, అందుకొరకే జ్వరం వచ్చింది. బాగా వీక్ అయిపోయిండు, జర కొంచెం మంచి ఫుడ్ పెట్టాలి. ఎక్కడ సార్ నన్ను చూడబోయి నిన్నటోళ్ళు నాన్నట్టు దీన్ని జాగ పెట్టుకుంటానికే పొద్దు కడుతుంది. పోరాన్ని ఏం పట్టించుకుంటుంది, దానికి భూ ఏం పెడుతుంది. ఈ సోది మాటలు మాట్లాడితేనే సూది పట్టి ఒడిచి చంపుతా. నేను చూడండి వెళ్తుంది ఈ సంసారం అంతా. మరి చెప్పవు, తింటలేడు పెడతలేడా, మంచిగా లేడా, ఆరోగ్యం అంటాను, సమాధానం చెప్పు. మీరు లొల్లి పెట్టుకోకుండ్రి, ఒక సూదుని గోలిస్తా, తక్కువ అయిపోతుంది. ఆ రూమ్లో తీసుకుపోయి పడుకోబెట్టుకోండి. ఈ టాబ్లెట్ రోజు ఒకటి తినక ముందు వేయాలి. ఇది పొద్దున సాయంత్రం తిన్న తర్వాత వేయాలి. ఇది కూడా పొద్దున సాయంత్రం తిన్న తర్వాత వేయాలి. మంచి ఫుడ్ పెట్టండి, పండ్లు అవి ఇవి మంచిగా తినిపియండి. ఓకే.
ఒక్క పోరని చూసుకుంటానికి ఒర్రి సత్తాంది. మరి పోరడు తిన్నడా ఉన్నడా లేదా ఏదో అవసరం లేదు. నన్ను ఎట్లా గాలికి ఏడ్చి పెడితే పొద్దుగాల పోయి పొద్దుగా అత్తన్న ఇదా ఏ నీ ఒర్రుడు ఒర్రెలవోను ఊకే పైన అరగల బర్రె ఒర్రెర్రి వచ్చింది అన్నట్టు. అక్క ఎయ్యనేత మరి ఎక్కువ తక్కువ రాకు నడు. ఎట్లున్నది ఇప్పుడు? ఇట్లనే ఉంది. ఇంతంత రొట్టె తినబెట్టి గోళీలు వేసిన అయినా తక్కువ కాదు. సరే నేను గిడి దాకా పోయాను. అరే రాజు ఉన్నవారా? ఉన్నారా? ఏందిరా? ఈ మా కొడుకు జ్వరం వస్తుందిరా. ఈ దవాఖానకి తీసుకొచ్చినా కానీ తక్కువ అయితే లేదు. ఒకసారి చూడకపోతే గాలని వస్తుందిరా. పిల్లగాడు పండుకునేటప్పుడు అది మెత్త కింద పెట్టి పడుకోబెట్టు, అదే తగ్గుద్ది. హలో సుంటక్క, ఇంకా చిట్టి పైసలు వసూలు చేయవా అందరి దగ్గర? ఇక నేను వచ్చేటట్లేను, మా కొడుకు జ్వరం వచ్చింది. సరే. అభి ఎట్లున్నది బిడ్డ? కట్నే ఉన్నదమ్మా, శాతం అయితే లేదు. ఇదేంద్రో ఇంకా తక్కువైతే లేదు. దావకానకు పోతివి బొచ్చడాన్ని గోళీలు మింగబడుతుంది. నిన్న మీ అయ్య ఎర్రముద్ద పచ్చముద్ద తీసేసే, ఇంకా తక్కువైతే లేదు. సరే నువ్వు అనుకో బిడ్డ, బాప వస్తాడు కానీ నేను గీడి దాకా పోయేస్తా. సరే అమ్మా, కొంచెం చెప్పాను రా. అదినే అన్నా ఉన్నారా? ఏందిరా చెల్లె? మొన్నటి సంది నా కొడుకు జ్వరం వస్తుందన్న, ఇంకా తక్కువైతే లేదు. దావకానకు కూడా పోయినాం. ఏమైనా కొంటతనం కావచ్చు, అల్లువట వజరా. అత్తరా కూసో. చెల్లె ఇక ఏం కొంటతనం ఉన్నదో మరి మొక్కురా. పొలవాడు బడికి పోతుండు కదన్న, పోంగ రాంగా ఏమైనా గాలి తాకొచ్చు. గాలే కావచ్చు, గాలే కావచ్చు. గాలి అయితే వాతుకుంటుంది, లేకపోతే లేచొస్తుంది. గాలి కాదట, ఇంకేమైనా దేవుని అయి ఉండొచ్చు, మొక్కురా. పోషవతల్లి కావచ్చు అన్న, పోషవతల్లి కావచ్చు, పోషవతల్లి కావచ్చు. పోషవతల్లి అయితే పాతుకుంటుంది, లేకపోతే లేచొస్తుంది. పోషవతల్లి కూడా కాదు, ఇంకేమైనా వేరేది కావచ్చు. అయితే ఎమ్లాడ రాజన్న కావచ్చు, ఎమ్లాడ రాజన్న కావచ్చు, ఎమ్లాడ రాజన్న కావచ్చు. ఎమ్లాడ రాజన్న అయితే వాతుకుంటాడు, లేకపోతే లేచొస్తాడు. ఎమ్లాడ రాజన్న కూడా కాదురా. కొమరేలి మల్లన్న కావచ్చు అన్న, కోరేలి మల్లన్న కావచ్చు, కొమరేలి మల్లన్న కావచ్చు. కొమరేలి మల్లన్న అయితే పాతుకుంటాడు, లేకపోతే లేచొస్తాడు. మళ్ళీ కావచ్చు చెల్లె, పాతుకున్నాడుగా. ఏ దేవుని కొంటతనం లేదు, నేనే అన్న అయితే గట్టిగా వాతుకో. మళ్ళన్న దేవుడే చెల్లె. మీకేమేమి మొక్కులు ఉన్నాయో ఒకసారి పోయి మరి మొక్కులన్నీ అప్పచెప్పుకొని రండి. సరే అన్న, ఆయనకి ఎక్కడిదక్కడ తక్కువైతే పోయొత్తాం. ఏదిరా మీ అవ్వ ఇంకా అత్తలేదు? గీరక వేస్తా అన్నది బాపు. ఎటువైనా ఇది రాక తిరగకుండా మురుగుతాను అని ఇంట్లో ఆపద లేదు సంపద లేదు, వెళ్తాను రాజ్యాలు. ఏ దిక్కుమాలినోడా, తిరుగుడు కాదు. ఇంక ఇంకా తక్కువైతే లేదని ఇంకా పప్పన్నోళ్ళ ఇంటికి పోయి అల్లు పట్టించిన.
నీకే ఉంటుంది కానీ పట్టింపు నాకు ఉండదా? ఓ అబ్బా పట్టింపు నీకు కొద్ది ఉన్నదా? ఏమన్నా వచ్చింది అలవాటితే? కొమరెల్లి దేవుడు అని వచ్చింది. పోయిన సంవత్సరమే కాదే పోయి మొక్కులు పెట్టి వచ్చినావు, మళ్ళీ కొత్త మొక్క ఎక్కడిది? చిన్నప్పుడు ఇంకి మాటలు రాకపోయేసరికి మాటలు మంచిగా వస్తే అత్తమని మొక్కిన. ఆ మొక్కు చేయబట్టి ఇట్లా అయింది. పాడై నేనే మర్చిపోయినా. గాయిదానా మరి నాకు చెప్పవా ఇది సంగతి అని? పరాశకం అనుకుంటానా మొక్కులు అంటే? ఆటలు అనుకుంటారా మొక్కి మర్చిపోవడానికి? ఆపదల మొక్కినా అయింది, మంచి అయితే అయింది కదా. ఇప్పుడు ఏమిటి కొడతానో? మొక్కిన మొక్కు మర్చిపోతా అదే పోతానా? ఇవన్నీ పోరని గోస ఉంచుకుంటారు చేసినావా? ఏ నీ ఒర్రుడు గంగలో ఓను. ఇప్పుడు కోమరేలికి పోదామా వద్దా? గిట్లుంటే ఎట్లా? రేపు పోదాం పో, అన్ని తయారు చేయి. సుచి, మేము కొమరేలి కాడికి పోతున్నాం. పొద్దుకినాక మా ఇంటి కాడికి పోయి 2 కోడి పిల్లలు ఉన్నాయి, కమ్మవా? సరే చిన్నమ్మ. అరే పప్పు గీడున్నావారా? నేను నీకోసం మీ ఇంటికి పోతాను కారా? ఏమిటికిరా? మేము కొమరెల్లికి పోతాను రా. పోంగా గిట్టనే అద్దానా ఇట్లా? అద్దానుడు కాదురా, నీకు ఆత్రం బాగుంటుందేమరా, సాత్రం కూడా ఏనియవు. మేము కొమరెల్లి కాడికి పోతాను, ఇంకా పొలం మోకాన్ని చూసుకుంటామని చెప్తామని వచ్చిన. ఆగనే ఆగమేమురా? ఆగుతా నువ్వు సాగనియవు కారా, అందుకే గిట్లా. నువ్వో నేను చూసుకుంటా కానీ. అది మన మోటార్ వేసి కింది దోయాలని వారి, మరి ఎక్కువసేపు ఉంచకు, గండ్లు పడతాయి సుమా. నేను చూసుకుంటా కానీ నువ్వు పోరా. గా బయటకు నీళ్ళ పెట్టి గడ్డాయి, మర్చిపోక ఇంటి సత్తది మరి. ఓరు నీ ముచ్చట్లు పాడుగాను ఉండరాదురా, మరి పోవుడేందుకు? ఏ సరేరా చూసుకో మరి, నేను పోయేస్తా. దా నడు, అన్ని చదివిరా ఇలా? చదివినా అన్ని. ఏ రారా నడు, చెప్పులేసుకో. ఆ సంచి ఎత్తుకో, ఇక నేను ఆయన ఎత్తుకుంటా. ఆడతాడు ఆడు మళ్ళా. నడు. సక్సెస్ ని గుండెల్లో పెట్టుకోవాలి, తలకెట్టకూడదు. డెన్వర్ ది సెంట్ ఆఫ్ మై సక్సెస్. ఓ హీరో, షార్ట్ లో కాస్త యాక్షన్ వేయి. అన్నమైనట్టే ఇక కూరతే అయిపోతుంది. అరే అభి, అమ్మా ఏం చెప్తున్నావురా? అనుకుంటానా నీ ఆట తర్వాత కానీ ఇక ముచ్చర్ల పక్క జున్ను పాలు వద్ద అన్నది, పోయి పట్టుకొచ్చేద్దా. గా జున్ను వాళ్ళ గురించి మనులాడే పోరానికి ఏమేరగానే నువ్వు వాడిని ఎగెత్తాను. నువ్వు రికామెంట్కి పోతేంది? శాపకాలం అయితే నీళ్ళేడ్చినట్టుంది నీ కథ. వాడిదేమని తోలితే నీకేం నొత్తంది? వాడు మొన్న కొమరెలు తీర్థం తప్పిపోయి మనల్ని తిప్పల పెట్టిండు. ఇప్పుడు ఏదైనా దోల్తివా జల్ల చేప లెక్క జారుతాడు, పత్తకు లేకుండా పోతాడు. వాడు పత్తగా లేకుండా పోతే నువ్వు మెత్తగా తిరిగి ఇంట్లాడుకోదూతి. అక్కడేదో జరిగిందని ఇక్కడ తిరగద్దంటే ఎట్లా? ఎట్లన్నా కానీ ఆడ జాతరలు ఇంకోసం ఎనుకులాడటానికి కళ్ళతో కంకులు వచ్చినట్టు అయింది నా కథ. అయినా నీకెట్లా బుద్ధి లేదురా? ముడి కింద 8 సంవత్సరాలు పెట్టుకున్నావు, తప్పిపోతాడు ఎవడన్నా? మీ అవ్వ నేను కుక్క లెక్క ఎనుకులాడినా నీకోసం ఎరికేనా? ఎరికేడాడి నువ్వు మళ్ళీ మారి చెప్పకరా, బూరువాటి పీకుతా. ఆడ పూలమ్మటం లేకపోతే నీ జాడ మాకు దొరుకునా? అయిందేదో అయింది, ఇప్పుడు గవర్న ఎందుకు తీయరాదు? ఏమో పోరని పట్టుకొని కారని నూరినట్టు నూరుతానో. నువ్వు మరి పాలకు ఇదే వీనికి అన్నీ మీ తమ్ముని బుద్ధులు కాదే, మీ అన్న బుద్ధులు వచ్చినాయి, అందుకే అన్ని బిత్తిరేషాలు ఎత్తాడు. నాన్న బుద్ధులు వచ్చినాయి కాబట్టి ఈ మాత్రం చేతికొచ్చిండు. నీ బుద్ధులు వచ్చేది ఉంటే వాడి ఇంటి మొఖాన్నే రాకపో. అవురా అభి, నువ్వు గట్టి ఎట్లా తప్పిపోయినావురా? గడ్డ తెలిసినాక ఎట్లా తప్పిపోతమ్మా? తెలియకనేగా తప్పిపోయింది. మరి మా చేయి పట్టుకొని వస్తే అయిపోగలరా? అటు ఇటు ఎందుకు పోయినావు? నేను అటు ఇటు పోడు కాదమ్మా, మీరే ఎటో వేరు, అందుకే నేను తప్పిపోయినా. నీ అయ్య చెప్పింది నిజమేరా, నీతో గోసే ఉంది మాకు. నాకు కూడా మీతో ఉంటే అదే అనిపిస్తుందమ్మా.
ఈ మాటలకి ఏం తక్కువ లేదు కానీ చేతులు కట్టుకొచ్చుకోపో తిందు. అమ్మా కరెంట్ వచ్చిందే బాబ్సాలు ఛార్జింగ్ పెట్టు. పొలం కాడికేనానే? మళ్ళా నేడు పోతున్నా పాలిద్దామని పోతానరా. పాలిద్దామని పోతున్నా. ఎవరికి ఇస్తావు ఏడికి వెళ్ళిస్తావు? ఏహే నీ పాలిచ్చుడు కాదురా, నేనేదో ఆలోచించుకుంటే ఏదో అన్నా జున్ను వాళ్ళు తెద్దామని పోతానా. గట్ల చెప్పు. నువ్వు గంత మాట అన్న సరే నా షోలలో పాములు వచ్చినట్టు అయింది. నేనేదో నోరు జారినరా, నేను ఏడికెళ్ళిస్తారా పాలు? నువ్వేడికి వెళ్తావు నాకెట్లా వెళ్తాయి కానీ మొన్న కూరలు వేరేటగానే చెప్పులేందే సపడక వేరు. చెప్పక చేయకపోతే ఊరంతా సప్పుడు పెట్టి చెప్పమ్మన్నావురా జాతరకు. నువ్వెట్లా మాట్లాడినావు అశోక? నోటితోనే మాట్లాడుతున్నా కానీ నాకు చెప్తే నేను రాకపోదునా? ఒక్కనే మొక్కలు పెట్టాల్సినావు. మొక్కులు పెట్టుడు ఎక్కదిరా, ఆ కొమరేలు తీర్థంలో నా కొడుకు తప్పిపోయిండు. అంగడంగడైంది నా పరిస్థితి. ఓని అవ్వ గింత కథ అయిందా అని నాకు తెలియపాయా. అయితే కానీ మరే మీ వాడు దొరికిండానే? దొరికిండ్రా. నా పిల్లం అడవులు మొక్కులని మొక్కింది, ఆడికి పోయినాక మర్చిపోయింది. మళ్ళా మొక్కులు మతికొచ్చి పోయి మొక్కులు పెట్టొచ్చినాక నా కొడుకు దొరికింది. అయితే మాది మరే మధ్యన అయితే పోయాచురుగా. ఇక గట్టినే అయింది పో, జాతర అంటే జాతర పో. బా అన్న మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావు అన్న. మంచిగా ఉన్నాం పిల్ల. బాగున్నావు కోడలి పిల్ల? ఏం సంగతిరా? బాగా మంచిదేనా? అంత మంచి రాకడ ఇదే రాకడా? ఇప్పుడే వస్తాను. బాగా అంత మంచిగా రారి కాలు కట్టుకో. మంచిగా రా. దా ఇంకేం సంగతివా? అత్తనమని ఒక ముచ్చట ఫోన్ అని చేయలేదు. నిన్ననే చెల్లె ఫోన్ చేసి చెప్పింది అల్లుడు జాతరలు తప్పిపోయిండటగా. ఇక మేము కూడా రాక బాగా రోజులు అవుతుంది. ఇక అట్నే చూసిపోదామని వచ్చినాం. అవునవును, గాలినన్నా దొరకబట్టచ్చు కానీ నిన్ను దొరకబట్ట వశం అయితే లేదు నాకు. ఎక్కడన్నా వ్యవసాయ పని బాగైంది కదా, ఒక్కడే వరకు తీర్చలేదు ఆయనకు. అల్లుడు గట్లెట్లా తప్పిపోయాడు బావా జాతరలా? దొరుకుతాడో దొరకడో అనుకున్నామన్నా, పానం గజగజ అనికింది. గట్లెట్లయిందబ్బా, జాతరలకైనా కదా జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక్కగానొక కొడుకు దబ్బనేమన్నా అయితే ఎట్లా? ఎప్పుడు అట్లా కాలేచెల్లే, ఇది మొక్కిన మొక్కులు చేయబట్టి ఆగమాగమైన, లేకపోతే పొర నిలిచిపెడతాను నేను. ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి బావా. దేవుని మొక్కులు మర్చిపోవద్దు. మేమేం మర్చిపోలేదు కానీ జున్ను వాళ్ళని తాగుతావా? రాక రాక మా అన్నతో జున్ను వాళ్ళు తాగమంటావు? తాళ్ళలో పోరాదురి. మా చెల్లె మంచిది, పోదాం బాబా. మన కలదాకా బాగా రోజులు అవుతుంది. సరే బా. అయ్యో, ఈ చికెన్ ఇట్లా తెచ్చిస్తాడంటుంటే పోనీ పోయిందిగా. ఎట్లా మరి? అశోకు వదినే ఇట్రా. వదినే. అబ్బా గీ ఊళ్ళకి పోయి చికెన్ నువ్వు గోధుమ పిండి పట్టుకురావా? మీ అన్న ఇప్పుడే తాళాలకు పోయిండు. సరే వదినే, పైసలు లేకపోతే ఎత్తా. సరే వదినే. సరే.
ఇంకోసేపు అయితే నీకోసం కొడుకులకు రెడీ అవుతుంది. అవును బావా, నేను ఒకటి అడవాలా, చెప్తావా నువ్వు? అడుగు, నేను అద్దంటనా? నువ్వు ఏది అడిగినా నేను చెప్తా. అవును బావా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతానా? అవ్వా, సెకండ్ క్లాస్ చదివితే జాతరలు చెప్పిపోతావు. నేను తప్పిపోడు కాదు, మా అమ్మ అని బాపు తప్పిపోయారు. మరి వాళ్ళు నువ్వు తప్పిపోయినట్లు? వాళ్ళే తప్పిపోయారు అని నేను అడుగుకున్నా, వాళ్ళు తిరిగి వచ్చిర్రు. అబ్బో బావ, నీకు మస్తు ధైర్యం ఉంది. మరి ఏమనుకుంటారు మీ అభిబావ అంటే? అబ్బో, మరి చీకటైనా కానికేమన్నా అవసరం ఉంటే ఒక్కొన్ని పోతావా? రాత్రి వండుకుని తిల్లారు ఇంకా పోదా. ఈ తల్లికేం తక్కలేదు. నువ్వు పెద్దయినాక ఏమైతావు? పొడుగైతా? అబ్బో బావ, నీకు మస్తు తెలివి ఉన్నది. కానీ మా అత్తమ్మ వాళ్ళు నిన్ను ఎట్లా భరిస్తున్నాడు? వాళ్ళని భరించుడు కాదే, నేనే వాళ్ళని భరించుతున్నా. ఇంకా వదిన ఏంటి ముచ్చట్లు, ఏం పనులు చేస్తారు? ఏ ఉన్నాయి అబ్బా, పొలం పనులకు పోతాను, అవి లేనప్పుడు ఇంటికన్నే ఉంటాను. మా అన్న ఉండగా నీకేం డోకతి, అన్ని పనులు మా అన్నయ్య చూసుకుంటాడు. అదైతే నిజమే అబ్బా, మీ అన్న మస్తు మంచోడు. నన్ను చిన్నదాన్ని మంచిగా చూసుకుంటాడు మీ అన్న. మరి ఏందనుకుంటున్నావు వదినే, మా అన్న బంగారం. మా అమ్మ నాన్న చనిపోయినాక కూడా మా అన్న మా తమ్ముడిని నన్ను మంచి చూసుకున్నాడు. నువ్వు పెళ్ళయి ఇక్కడికి వచ్చినా కూడా ఊక నీ గురించే గుర్తుకెత్తాడు. మేమంటే మస్తు ఇష్టం వదిలే మా అన్నకు. మేము ఎక్కడున్నా మా గురించి ఆలోచిస్తాడు. అవును కానీ వీళ్ళు లేరురా, ఇంకా అత్తలేరు. ఇలా తాగుడు ఇంకా కాలేదా? బావ బామర్దులు కలవక చాలా రోజులు అయింది కదా అబ్బా, అందుకే బుద్ధి తీరేదాకా తాగుతారు కావచ్చు. అయిందానే పోకూరా. వచ్చిరా, చికెన్ తెప్పించినాం, వండినాం. మీరు వచ్చి తిందామని చూస్తున్నాం. మీ తాగుడు ఇంకా అయిందా కాలేదా అని ఆలోచిస్తాను. మేమే పడి తాగినమే, ఒక్క పెద్ద బాటిల్ కళ్ళేనే. పొంటెలు తాగుతావా? బాబా తిందాంపా. కాలు చేతులు కడకచ్చుకోపోరి. ప్లాన్ లేట్ వేరే. ఓ వాళ్ళు అప్పుడు వేరు ఆడుకోవడానికి ఇంకా రాలే. పిలుపు పిచ్చుకరా బాలను. అభి బుజ్జి రారి తిందురు. పిలుతారు, ఇంటికి పోదాంపా. చూసినావా బా, వాళ్ళు ఇప్పటి సంది ఎట్లా కలిసిమెలిసి ఉంటారో భార్య భర్త లెక్క. పుట్టినప్పటి నుండి అనుకోబడితే బా నీ కొడుకే నాలుడని. ఇక వాని కూడా లగ్గం చేస్తే ఊకే తప్పిపోయే బాధ తప్పుతుంది. ఏదైనా వాళ్ళు చూసుకుంటారు బావా. పెద్ద అయితే కానీ లగ్గం చేసుకోకపోతే ఎటు పోతారు? గంతే పాటు. ఈ తెలివికి ఏం తక్కలేదు. అవును, మరి పెద్ద అయినాక నువ్వు ఏమైతావు? మళ్ళీ ఒకటి చేద్దాము, మంచిగా చెప్పాలి. గట్లెట్లా తప్పిపోయినవరా? తెలిసిన అవురా అభి, నువ్వు గట్టెట్లా
ఓకే అక్కడ నుంచి మరి మన పెళ్ళైనాక నేను తప్పిపోతే నువ్వెందుకు ఆడాలి నేను ఉన్నదే బావా నీకెందుకు